Hi guys, welcome back to my channel. Welcome back to one more vlog. So యాక్చువల్గా ఇది నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డైలీ రొటీన్ అనమాట. ఓన్లీ ట్యూస్డే అండ్ థర్స్డే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి సో ఇంకా ఇది నా ట్యూస్డే రొటీన్ అని చెప్పొచ్చు. ట్యూస్డే అండ్ థర్స్డే రొటీన్ అని చెప్పొచ్చు. అంటే నార్మల్గా ట్యూస్డే థర్స్డే కాకుండా మిగిలిన డేస్ కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు. బట్ ఈ వర్షం ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది, బట్టలు అస్సలు ఆరవు. అందుకని చెప్పేసి ఓన్లీ ఆ 2 డేసే ఆఫీస్కి ప్రిఫర్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ పీజీకి వచ్చి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి. లంచ్ తినాలంటే మళ్ళీ అదొక టైం వేస్ట్. చాలా దూరం ఉంటుంది, చాలా అంటే అట్లీస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మధ్య మధ్యలో ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. ఇంకా రెడీ అయిపోయి, మీకు నా ఫ్రెండ్స్ తెలుసు కదా, తనూజ, బాగి, రుషిత, వాళ్ళ పీజీ వేరని చెప్పా కదా నేను. సో ఫస్ట్ రెడీ అయిపోయి అక్కడికి స్టార్ట్ అయిపోతాను. సో వాళ్ళు కొంచెం దూరం వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి అది మా పాయింట్ అనమాట. సో అక్కడ మీట్ అయ్యి అక్కడ నుంచి కలిసి ఆఫీస్కి వెళ్తాము. సో యాక్చువల్గా తనుజ, బాగి ఇంటి దగ్గర ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, పర్మిషన్ తీసుకున్నారు ఒక 1 వీక్కి. సో ఇంకా నేను రుషిత మాత్రమే ఉన్నాం. సో నేనైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి రుషిత దగ్గరికి వెళ్ళాను. సో టిఫిన్ అయితే దోశ పెట్టారు. మా పీజీలో దోశలు అప్పటికప్పుడు కూడా వేసిస్తారు. కారం దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా ఆనియన్ దోశ అన్నీ వేస్తారు. చాలా బాగుంటుంది. దోశ రోజు మాత్రం డెఫినెట్గా మిస్ చేయకుండా తింటాము. సో నేనైతే ఇంకా కూడా ఆనియన్ దోశ పెట్టేసుకున్నాను. పుదీనా వేసేమో చేశారు, అది అస్సలు నచ్చదు. సో ఇంకా ఆనియన్ దోశ పెట్టేసుకున్నాను. ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది, సో అందుకని దోశ పెట్టుకుంటాము. సో వెళ్ళి కొంచెం వేడి చేసుకొని తినచ్చు, బాగుంటుంది ఆఫ్టర్నూన్కి దోశ. అంటే ప్లెయిన్ దోశ కొంచెం గట్టిగా అయిపోతుందేమో, బట్ ఆనియన్ దోశ కొంచెం గట్టిగా లావుగా వేస్తారు కాబట్టి అదైతే బాగానే ఉంటుంది. కొంచెం హీట్ చేసుకున్నాక ఇంకా నేను రెడీ అయిపోయి ల్యాప్టాప్, ఛార్జర్ అన్నీ పెట్టేసుకొని లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకొని ఐడి కార్డ్ వేసేసుకొని ఇంకా రుషితాకి అయితే కాల్ చేస్తా ఫస్ట్. సో నేను ఇంకా రెడీ అయిపోయాను, స్టార్ట్ అయిపోతున్నానని. సో ఇంకా రుషిత, తనుజ బాగా అయితే స్టార్ట్ అయిపోతారు. ఇవాళ అయితే ఓన్లీ రుషిత ఒక్కతే ఉన్నింది. సో తను ఇంకా హెచ్డిఎఫ్సి దగ్గర వెయిట్ చేస్తుంది. సో అక్కడికి నేను వెళ్తాను. ఇంకా హెచ్డిఎఫ్సి నుంచి మేము కలిసి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాకు ఇంకొక స్పాట్ ఉంది, పాట్ టీ అని చెప్పేసి, అక్కడికి సాయి శ్రవణ్ వస్తారు. సో అక్కడి నుంచి ఇంక అందరం కలిసి డైలీ ఆఫీస్కి వెళ్తాము. ట్యూస్డే థర్స్డే ఈ 2 డేసే డైలీ అంటే. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. మా పీజీ నుంచి ఆఫీస్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒకసారి చూసారా, నేను 11కి అలా స్టార్ట్ అయ్యాను అనుకుంటా. అసలు ఎండ అనేది లేదు, మీరు చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఉందో. ఫైనల్గా హెచ్డిఎఫ్సి దగ్గరకు వచ్చేసాను. సో రుషిత ఇంకా వీడియో తీస్తుంది. సో 11కి స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే మాకు 11:30కి కాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 11కి స్టార్ట్ అవుతాం మేము ఆఫీస్కి. ఇంకా సాయి, శ్రవణ్, రుషితాకి అయితే 12కి కాల్ కాబట్టి సో ఇంకా ఇద్దరికి సరిపోతుంది 11కి స్టార్ట్ అవుతే. ఆఫీస్కి రీచ్ అయిపోయాము. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోరే. మావి మ్యాక్సిమం టవర్ ఈలో మేము ఉంటాం. టవర్ ఎఫ్, టవర్ ఈ 2 బిల్డింగ్స్లో మా ఆఫీస్ ఉంది. బట్ మేము టవర్ ఈలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. సో టవర్ ఈలో ఒక 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఇంకా టవర్ ఎఫ్లో కూడా ఒక 3 to 4 ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి మా కంపెనీవి. సో ఇంకా ఫస్ట్ ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మేము చెక్ ఇన్ చేయాలి. అంటే ఒక అటెండెన్స్ లాగా అనమాట. చెక్ ఇన్, చెక్అవుట్ 2 చేయాలి. ఇన్ కేస్ మేము చేయకపోతే మాకు ఆబ్సెంట్ మెయిల్ వస్తుంది నెక్స్ట్ డే. సో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి ఆఫీస్.
ఇంకా 11:30కి నాకు కాల్ అయిపోయింది. లేటర్ ఇంకా శ్రవణ్‌కి, సాయికి, రుషితాకి కూడా కాల్ అయిపోయింది. సారీ శ్రవణ్ ఇంట్లో ఉన్నాడు మర్చిపోయా. సో ఇంకా కాల్ అయిపోయిన తర్వాత ఇంకా 1:30కి అట్లా లంచ్కి వెళ్ళాము. ఎప్పుడు తింటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం కాదు, వర్క్ కూడా చేస్తాం మేము. కాకపోతే మొత్తం వర్క్ చేసింది చూపించలేము కదా, అన్ని అవర్స్ వర్క్ చేసింది. సో వర్క్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా తిరుగు, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. వర్క్ అయితే ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. వర్క్ కంప్లీట్ అయ్యాక నువ్వేం చేసినా అది నేను ఎవరు క్వశ్చన్ చేయరు. బట్ వర్క్ నీకు ఇచ్చిన టాస్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటాం మేము. సో ఒక్కొక్కసారి లంచ్కి 2కి 3కి కూడా వెళ్తాము. వర్క్ డిపెండ్స్ అనమాట. వర్క్ ఉన్నప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ఏంటంటే ఈవినింగ్ మాకు 6:30కి, ఇంకా రుషితా వాళ్ళకైతే 6కి క్లయింట్ కాల్ ఉంటుంది. ఆ కాల్ లోపల వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. అట్లీస్ట్ కొంచెం ప్రోగ్రెస్, నేను చేసిన ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి చెప్పాలి. సో ఇన్ కేస్ మేము వర్క్ చేయలేకపోతే ఏదైనా బ్లాకర్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పాలి. సో అందుకే మేము ఈవినింగ్ అంతా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. 6కి ముందు రెడీ ఉండాలి. సో ఎందుకంటే క్లయింట్ కాల్ ఉంటాయి ఈవినింగ్ మాకు. సో క్లయింట్ అంటే స్క్రమ్ మాస్టర్, ఇంకా మా ఐటీ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, ఆన్ సైట్ లీడ్ వీళ్ళంతా ఉంటారు క్లయింట్ కాల్స్లో. ఈవినింగ్ మేము ఏం చేస్తామంటే, మేము ఏవైతే వర్క్ చేసామో మార్నింగ్ నుంచి అదంతా మేము చెప్పాలి. అండ్ ఇన్ కేస్ మేము ఎక్కడైనా వర్క్ చేయలేక బ్లాక్ అయ్యి ఉంటే, దేనికి బ్లాక్ అయ్యామో చెప్తే వాళ్ళు మేము ఎందుకు బ్లాక్ అయ్యామో దానికి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. సో ఇంకా 5:30కే సింకప్ కాల్ స్టార్ట్ అవుతుంది అనమాట రిష్తా వాళ్ళకి. సో అందుకే ఇంకా 5:30కి ముందు మాకు 20 మినిట్స్ బ్రేక్ దొరికింది. సో ఇంకా క్యాఫ్టేరియాకి వెళ్ళి కొంచెం 20 మినిట్స్ రిలాక్స్ అయిపోయి, ఇంకా వర్క్, ఇంకా మీటింగ్స్ నైట్ అంతా అయిపోయాక బ్యాక్ టు పీజీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా పీజీకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా నైట్ ఓపుకుంటే వాకింగ్కి వెళ్దాం, లేకపోతే లేదు. దట్స్ ఆల్ ఫర్ ద మినీ వ్లాగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్